ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గ్రామాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థతో పాటు అనేక సేవా కార్యక్రమాలను చేపట్టామని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ తెలిపారు. అలాగే ప్రభుత్వం నుంచి గిరిజనులకు అనేక సంక్షేమ ఫలాలను అందేలా చేశామన్నారు. గిరిజన సేవా కార్యక్రమాలను చేపడుతూ పోలీసులు జిల్లాలో ఆదర్శవంతంగా నిలుస్తున్నారంటున్న ఎస్పీ డివి శ్రీనివాస్తో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కొమరంభీం జిల్లాలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఇటు గిరిజన ప్రాంతాల్లోని యువకులకు అండగా ఉంటూ వారి ఉపాధి కల్పనలో ముఖ్యంగా అనేక సంక్షేమ పథకాలతో పాటు వారికి ఉపాధి అవకాశాలు తోడ్పడుతున్నారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యువత చెడు మార్గంలో వెళ్లకుండా వారికి ముఖ్యంగా విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు అందిస్తున్నారు. మనతో పాటు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ సార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ చెప్పండి, అసలు కొమరంభీం జిల్లాలో ఇప్పుడు యువతకు మీరు ప్రత్యేకంగా ఆదర్శంగా ఉన్నారు. ముఖ్యంగా చాలా ఏరియాలలో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. కొన్ని ఏరియాలో మీరు ఇప్పటికే కుట్టు మిషన్లు కానీ వాలీబాల్ కిట్లు కానీ స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. అసలు ఏంటి సార్ అసలు దీని వెనకాల? పోలీసు మీకోసంలో భాగంగా మనం ప్రజలతోటి వాళ్ళతో కలిసిమెలిసి ఉండి వాళ్ళ దగ్గర ఉండాలని చెప్పి వాళ్ళకి సహాయపడాలనే ఉద్దేశంతో మనం కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ మధ్య కాలంలో మన జైనూరు విలేజ్లో కూడా ఇది చేసాము. దానికి సంబంధించి 32 మంది ఆదివాసీ మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇప్పించి వాళ్ళకు 32 మిషన్స్ వాళ్ళు మనం కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరిగింది. దాంతోపాటు అంతకుముందు సిర్పూర్ యూలో కూడా అక్కడ వృద్ధుల కోసం అని చెప్పి మనం బెడ్షీట్స్ ఇవి మన బ్లాంకెట్స్ పంపిణీ చేసాము. 500 బ్లాంకెట్స్ ఇచ్చాము. అది చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత కూడా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుందని పేద వృద్ధులకు చేయడం జరిగింది. దాంతోపాటు రీసెంట్గా కౌటాల మండలంలో కూడా మనం నాగవెల్లి అనే విలేజ్ ఉంది. ఇది మహారాష్ట్ర బార్డర్. మన హైదరాబాద్ తర్వాత ఇక నెక్స్ట్ ఆ విలేజ్ తర్వాత మహారాష్ట్ర వస్తుంది. సో అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము. దాంతోపాటు అక్కడ కూడా బ్లాంకెట్స్ కూడా వృద్ధుల కోసం అని ఒక 500 బ్లాంకెట్స్ చేయడం జరిగింది. ఇలాగే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలతో మమేకమై ఇంకా ముందు కూడా కార్యక్రమాలు చేపడతాము. దాంతోపాటు వాళ్ళకు అవగాహన డ్రగ్స్ కూడా వాడొద్దని చెప్పి వాళ్ళకి ప్రతిసారి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. డ్రగ్స్ కానీ వాటిపై పోవద్దు. అలాగే సైబర్ నేరాలు జరిగితే కూడా ఇమీడియట్గా 1930కి ఫోన్ చేయాలి. చేస్తే మనం మీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తాం. వాళ్ళ అక్యూజ్డ్ అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. చేసి మీ డబ్బులు కూడా పోకుండా చేస్తామని మొత్తం విలేజ్లో కూడా అవగాహన కల్పిస్తున్నాం. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు గాంజా కానీ అక్రమ రవాణాలను కూడా అరికట్టారని చెప్పవచ్చు. అసలు దీనిపైన పోలీసులు ఏ విధంగా చర్యలు చేపట్టారు? దీనికి మీరు ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు సార్? గంజా సంబంధించి కూడా ఇక్కడ మన దగ్గర కాకుండా కొంచెం ఆదివాసులు కానీ కొంతమంది గిరిజన తెలకు కొంచెం కల్టివేట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము. అది చేయడం నేరం, వాడడం నేరం చెప్తున్నాము. అది కూడా చాలా వరకు కేసులు పెట్టి మనం కూడా చెప్పేస్తున్నాము. దాంతోపాటు రీసెంట్గా మనం వాంగిడి చెక్ పోస్ట్లో మధ్యప్రదేశ్ పోతుంది, ఏపీ నుంచి మధ్యప్రదేశ్ పోతున్న 290 కిలోల గంజా కూడా పట్టుకోవడం జరిగింది. అందులో అరెస్ట్ చేశాము. ఇంకా కొంతమంది అరెస్ట్ చేయాల్సింది, అది కూడా చేస్తున్నాము, నిఘా పెట్టాము. దాంతోపాటు మన క్యాటిల్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆవులు, ఎద్దులు అవి కూడా చాలా ఈ సంవత్సరంలో నేను వచ్చిన గత 6 మంత్స్లో దాదాపు 500 క్యాటిల్ మనం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు 51 మందిని కేసులో పెట్టి వాళ్ళందరినీ బ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇలాంటి ముందు కూడా ఇట్లా కార్యక్రమాలు చేస్తాము. దాంతోపాటు గేమింగ్ కానీ మట్కా ఇవి కూడా ఉండే జిల్లాలో దాన్ని కూడా మ్యాక్సిమం కేసెస్ పెట్టి కంట్రోల్లో పెట్టాము. దాదాపు చాలా తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఇంకా ఈ కొత్త సంవత్సరంలో కూడా మేము అన్ని రకాలుగా చేయడం జరుగుతుంది. సార్ ముఖ్యంగా ఇటు మహారాష్ట్ర ఇటు సరిహద్దు ప్రాంతాలలో అయితే ఇటు ప్రాణహిత అనేది ఉంది. దీనిపైన ఇటు చుట్టుపక్కల అయితే ఇటు కూంబింగ్ కానీ ఇటు మావోయిస్టు ప్రాంతాల్లో ఉన్నట్టున్నాయి. దీనిపైన ఇప్పటికి మావోయిస్టులకు అరికట్టారా, లేదంటే మావోయిస్టుల అలిజడలు ఏమన్నా ఉన్నాయా సార్? సో మన జిల్లాలో ఇప్పటివరకు ఇట్లా గత 2 సంవత్సరాల నుంచి ఏం లేదు. ఈ సంవత్సరం కూడా మన బార్డర్ ఏరియా మనకు 2 స్టేట్లు, మన మహారాష్ట్ర స్టేట్లో గచ్చిరోడ్లో ఒకటి, చంద్రాపూర్ ఒకటి బార్డర్ ఉన్నాయి. కొంచెం గచ్చిరోడ్లో మూవ్మెంట్ ఉన్నది. అందుకని మనం రెగ్యులర్గా కూడా పార్టీస్ పంపుతున్నాము, కూమింగ్ చేస్తున్నాము. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. ఎటువంటి మన దగ్గర రాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఇవే ముందు కూడా ఇవే కొనసాగిస్తాం. సార్ ముఖ్యంగా ఇప్పుడు సైబర్ నేరాలకైతే ఇప్పుడు దేశంలోనే ఒక పెద్ద సవాల్ సార్. ఇప్పుడు ముఖ్యంగా ఇటు సైబర్ నేరాలతో పాటు ఇప్పుడు మహానగరాలు కాకుండా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సైబర్ నేరాలు వచ్చాయి. దీనిపైన మీరు ఏ విధమైన ఫోకస్ చేశారు? దీనిపైన గిరిజన ప్రాంత ప్రజలకు మీరు సైబర్ నేరాల బారిన పడకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనుకుంటారు? సో రెగ్యులర్గా మన SHOs, SAS, CSVలు కూడా మన గ్రామాల్లో పర్యటిస్తారు, విజిట్ చేస్తుంటారు. ఆ టైంలో వాళ్ళందరూ పిలిపించి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. దాంతోపాటు అనవసరంగా క్లిక్ చేయడం కానీ ఈ రోజులు అందరూ ఫోన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి SMS కానీ అపరిచిత కాల్స్ కానీ వచ్చినప్పుడు కూడా రియాక్ట్ కాదని చెప్తున్నాము. దాంతోపాటు కొత్తగా మేము ఒక 1930 అనేది ఉంది టోల్ ఫ్రీ నెంబర్, దాని గురించి కూడా పోస్టర్ తయారు చేసి అన్ని విలేజ్లు అతికిస్తున్నాము. అతికిచ్చేసి ప్రతి విలేజ్లో కూడా మంచిగా దాని గురించి అవగాహన పెంచుకునేటట్టుగా చేస్తున్నాం.
సార్ ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా డిజిటల్ నేరాలతోటి అయితే ఇప్పుడు ఏదైతే డిజిటల్ నేరాలపైన అయితే పోలీసులు డ్రెస్లతో పాటు ఇటు పోలీస్ స్టేషన్ మార్ఫింగ్లతో పాటు కొన్ని వీడియో కాల్స్ వస్తున్నాయి. దీనిపైన మీరేం చెప్తారు? అసలు దీనిపైన అంటే ప్రజలు ఏ విధంగా హెచ్చరికలు జారీ చేయాలి? ప్రజలకు అదే ముఖ్యంగా మేము చెప్తున్నాం, ఇంత పబ్లిక్ కూడా చెప్తున్నాము మీటింగ్ పెట్టినప్పుడైనా. సో అదే అపరిచిత కాల్స్ ఎత్తొద్దు, వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ ఇది కూడా ఎత్తొద్దు. ఇటు పరిస్థితుల్లో అసలు అపరిచిత నుంచి వచ్చే లింక్స్ కానీ ఓపెన్ చేయొద్దు. దానివల్ల మీ సైబర్ నేరం జరిగే అవకాశం ఉందని అన్ని అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ముందే మన అవగాహన గురించి జరగకుండా చూసుకుంటే బాగుంటుందని కోరుతున్నాం. దాంతోపాటు ఏమైనా ఇమీడియట్గా ఇట్లాంటివి జరిగితే ఇమీడియట్గా గోల్డెన్ అవర్లో కనుక వాళ్ళు 1930 కనుక ఫోన్ చేస్తే ఇమీడియట్గా అది ఫ్రీ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ పోయాో అది కూడా మనం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాం. స్కూల్ పిల్లలు కూడా మీటింగ్ పెట్టాము, దాంతోపాటు కాలేజీలో కూడా పెడుతున్నాం. ఇవి ఇంకా కంటిన్యూ చేస్తాం ఈ కొత్త సంవత్సరంలో కూడా. సార్ ఇప్పుడు రానున్న మరికొన్ని రోజుల్లో అయితే నూతన సంవత్సర వేడుకలు జరగబోతున్నాయి. దీనిపైన అంటే యువతకు డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇటు గాంజా కానీ ఇటు ట్రిపుల్ రైడింగ్ కానీ దీనిపైన మీరు ఈ జిల్లాలో ఏ విధమైన ఆంక్షలు ఏర్పాటు చేయబోతున్నారు? జిల్లాలోని యువతకు మీరు ఇచ్చే ముఖ్యమైన సందేశం ఈ కొత్త సంవత్సరం సందర్భంగా. సో మనం 31st సందర్భంగా అన్ని చోట్ల కూడా డంకన్ ఏర్పాటు చేస్తున్నాము. పెట్రోలింగ్, హైవే పెట్రోలింగ్ చేస్తున్నాము. దాంతోపాటు ప్రతి చోట పికెట్ ఏర్పాటు చేశాము. దాంతో అది కాకుండా కొత్తగా కొన్ని కెమెరాస్ కూడా తెప్పించాము, సీసీ కెమెరాస్ తెప్పించాము. కాబట్టి ఎవరన్నా డంకన్ డ్రైవ్ చేసినా లేదా ట్రిపుల్ రైడింగ్ చేసినా ఏమైనా విన్యాసాలు చేసినా కానీ ఖచ్చితంగా మనకు రికార్డ్ అవుతుంది. వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోదవుతుంది. అందరు కోరేది ఒకటే, అనవసరంగా ర్యాష్ డ్రైవింగ్ చేసి పడిపోయి యాక్సిడెంట్ అయిపోయి చేసేదానికంటే జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు యువత డ్రగ్స్ కూడా వీటికి డ్రగ్స్ వాటికి కూడా దూరం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మంచిగా చదువుకొని వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకుని ఉండాలని చెప్పి మనం అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ప్రస్తుతానికి ఏదైతే కొమరంభీం జిల్లాలోనైతే యువతకైతే జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే యువత ప్రతి ఒక్కరూ ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా నిలబడాలి. పోలీసులు మీకోసం ప్రతి ఎల్లవేళలా మీతోటి అందుబాటులో ఉంటారు. మీకు ఏ సమస్య వచ్చినా కానీ పోలీసులను సంప్రదించవచ్చు అని అయితే జిల్లా ఎస్పీ తెలుపుతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్.